ఈరోజు మనం నిఫ్టీ చూసుకున్నట్టయితే డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ప్రైస్ అనేది గ్యాప్ అప్‌లో ఓపెన్ అయింది. క్లోజ్ అయ్యేసరికి బిలో క్లోజ్ అయ్యింది. మనం 5 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకున్నట్టయితే ప్రైస్ అనేది మనకి షార్ప్‌గా పడింది. 200 ఎంఏని కూడా క్రాస్ చేసి ప్రైస్ అనేది కిందకొచ్చింది. కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా ఇక్కడ సపోర్ట్ నియర్ బై వచ్చింది. ఈరోజు నేను తీసుకున్న ట్రేడ్ వచ్చేసరికి ఇక్కడ ఎంటర్ అయ్యా. ఇక్కడ షార్ట్ ఎంటర్ అయ్యా. ఇక్కడ లాజిక్ వచ్చేసరికి ఈ జోన్‌ని ఇది బ్రేక్‌ఔట్ ఇచ్చింది. ఆల్రెడీ మళ్ళీ 50% రిట్రేస్ అయింది. రిట్రేస్ అయ్యి మళ్ళీ కిందకి బ్రేక్‌ఔట్ అయింది. ఆ మార్కెట్ కూడా మనకి నెగెటివ్ సెంటిమెంట్ ఉంది. సో, నేను ఎంటర్ అయ్యా. 200 ఎంఏ వరకు ఎక్స్‌పెక్ట్ చేశా. దట్ టూ ఇక్కడ ఒక స్వింగ్‌లో ఉంది. అట్‌లీస్ట్ ఈ స్వింగ్‌లో దగ్గరగానే వస్తదని ఎక్స్‌పెక్ట్ చేశా. చూసుకున్నట్టయితే నాకు అరౌండ్ ఈ క్యాండిల్‌లో నేను ఎగ్జిట్ అయ్యా. 1:2 నియర్ బైన ఎగ్జిట్ అయ్యా. కానీ ప్రైస్ అనేది ఇంకా కిందకి వెళ్ళింది. సెకండ్ ఈ జోన్ అనేది ఇక్కడ బ్రేక్‌ఔట్ అయ్యింది. ఈ జోన్ ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్‌ఔట్ అయిందో ఈ 200 ఎంఏ వరకు నేను ఎక్స్‌పెక్ట్ చేశా. నేను ఎంటర్ అయ్యా. మార్కెట్ కూడా నెగెటివ్‌లో ఉంది. సో, చూసుకున్నట్టయితే ఎప్పుడైతే మనకి ప్రైస్ ఇలా ఇక్కడ దాకా వచ్చిందో ఇంచుమించు 1:1కి నియర్ వచ్చిందో నేను కాస్ట్ టు కాస్ట్ పెట్టా. కాస్ట్ టు కాస్ట్ పెట్టినప్పుడు ఎగ్జాక్ట్‌గా నాకు ఈ క్యాండిల్‌లో నా ఎస్ఎల్ అనేది హిట్ అయింది. అంటే నేను కాస్ట్ టు కాస్ట్ పెట్టిన ఎస్ఎల్ అనేది హిట్ అయింది. ఇకపోతే ఇంకొక ట్రేడ్ ఇందులో మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక జోన్ కూడా ఫార్మ్ అయింది మనకి. ట్రెండ్ లైన్ జోన్. సైడ్‌కి ఒక ట్రెండ్ లైన్ ఉంది. దట్ టూ ఇక్కడ ఈ స్వింగ్‌లోని ఈ క్యాండిల్ బ్రేక్‌ఔట్ ఇచ్చింది. నేను ఇక్కడ ఎంటర్ అయ్యా. 20 ఎంఏ పైన నేను ఎస్ఎల్ పెట్టా. ఈ స్వింగ్ పైన పెడదామంటే ఇంకా మనకి ఎస్ఎల్ ఎక్కువుంది. సో, ఇక్కడికి నేను రూ. 3 ఉంది నాకు ఎస్ఎల్. సో, నేను ఎస్ఎల్ పెట్టా. చూసుకున్నట్టయితే ప్రైస్ అనేది నా ఎస్ఎల్ హిట్ చేసి నేను అనుకున్నట్టు టార్గెట్ అనేది ఇచ్చింది. నేను రోజు చెక్ చేసే స్టాక్స్ వచ్చేసరికి ఇవాళ ఎట్లా పెర్ఫార్మ్ చేసిందంటే గ్రో, ఇంకా క్యూపిడ్, ఇంకా నాల్కో.